సాధారణ ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాయి చిన్న పార్టీలు. ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటే ఛాన్స్ చేజేతులారా పోగొట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీరోల్ పోషించే అవకాశం ఉందని తెలిసి కూడా పేలవమైన పనితీరును ప్రదర్శించాయి చిన్న పార్టీలు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడే ప్రభుత్వానికి ప్రతి సీటు ఎంతో కీలకం. 119 స్థానాలున్న తెలంగాణలో చిన్న పార్టీల పాత్రే కీరోల్ పోషించనున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ సై అంటే సై అంటున్నాయి. రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండటంతో ఒక్క సీటు కూడా ఎంతో కీలకం. చిన్న పార్టీలు కాస్త కష్టపడితే ప్రధాన పార్టీల సీట్లకు గండిపడే అవకాశాలుండేవి. కొన్ని సీట్లు దక్కినా ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పార్టీలు కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉండేది. కానీ ఇది తెలిసి కూడా గెలుపు కోసం కృషి చేయకుండా చేతులెత్తేశాయి చిన్న పార్టీలు. రాష్ట్రంలో తోక పార్టీలుగా ఉన్న బీజేపీ, సిపిఐ, సిపిఎంలు జాతీయ పార్టీలు కావడం ఆశ్చర్యకరమైన విషయం. మామూలు సమయాల్లో నానా హంగామా చేసే ఆయా పార్టీల నేతలు ఎన్నికల్లో మాత్రం ప్లేటు ఫిరాయిస్తారు. 3-4 ఎమ్మెల్యే స్థానాలతో సరిపెట్టుకుంటారు. ఇది వరకు టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినప్పటికీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీల జాబితాలో చేరిపోయింది. అసెంబ్లీలో స్వరం వినిపించడానికి అవకాశాలున్నా నేతల స్వార్థం, సమన్వయ లోపంతో ఈ పరిస్థితి దాపురించింది. ఎప్పుడు కలిసి పోరాడే సిపిఐ, సిపిఎంలు ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా పోటీ పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న టీడీపీ, బీజేపీలు ఒకరికొకరు సహకరించకపోవడంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చే ఛాన్స్ కనపడడం లేదు. మొత్తానికి చిన్న పార్టీల బలహీనతే ప్రధాన పార్టీలకు వరంగా మారింది. సాధారణ ఎన్నికల్లో సత్తా చాటితే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.